హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. జీలకర్రతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఇష్టమైన వారికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే గ్రహాల్లో దోషాలు అనేవి ఉన్నప్పుడు, గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి గ్రహాలను సరిచేయటం కోసము, ఆ దోషాలను క్లియర్ చేసుకోవటం కోసము జీలకర్రతో పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది. జీలకర్రేలే అని చెప్పేసేసి అనుకోవద్దు. జీలకర్ర పరిహారానికి చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. జీలకర్ర చాలా చాలా శక్తివంతమైనది. మనకి వెనకటి రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నటువంటి పరిహారాలు కాదు, ఎప్పటి నుంచో, అంటే మనకు ఋషులు అవ్వచ్చు, మునులు, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్పట్లో మనకి ఇంకా అవి ఇవని ఏమీ లేదు కదా, ఇట్లా ఫోనుల్లో మాట్లాడుకోవటం ఇట్లాంటివి ఏవి అవకాశాలు లేవు. వాళ్ళు ఇలాంటివి ఉపయోగించి వాళ్ళ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు అనమాట. అవి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఇట్లాంటివి యూజ్ చేసేవాళ్ళు కాబట్టి వాటికి అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చిందనమాట. అలా మీకు ఉన్నటువంటి ఆ మొండి సమస్యను తీసేయటానికి జీలకర్ర అనేది అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్ర ఏంటంటే మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. మనకు చూస్తానికి సన్నగా ఉంటుంది అనమాట. అంటే మనకి అది సన్నగా, ఇప్పుడు కరెంటు తీగ చూడటానికి సన్నగా ఉంటుంది, కానీ దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, షాక్ కొట్టిద్ది అనమాట. అలాగే ఈ జీలకర్ర చూడటానికి సన్నగా కనిపించినా, చిన్న చిన్నవిగా మనకి కనిపించినా కూడా అవి రిజల్ట్ పరంగా మాత్రం చాలా ఫాస్ట్ రిజల్ట్, కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అలాగే మనకేంటంటే కొంతమందిని మనం చూసినట్లయితే ఎలా ఉంటారంటే, మనం ఇష్టమైనటువంటి వాళ్ళు కొన్నాళ్ళు మనతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలాగే పదే పదే ఫోనులు చేసుకోవటం, మెసేజ్లు చూసుకోవటము, రెస్పాండ్ అవ్వటము, ఇట్లా ఇరువురు, అంటే టూ సైడ్స్ నుంచి ఈక్వల్ రెస్పాన్స్ ఉంటుంది. సడన్గా ఏంటంటే ఇద్దరిలో ఒకరికి చేంజ్ వచ్చేసిద్ది అనమాట. అవతల సైడ్ నుంచి అంటే ఫోన్స్ బ్లాక్ చేసేసేయటము, నెంబర్స్ అంటే మెసేజెస్ ఏమైనా చేస్తున్నా కూడా చూడకుండా ఉండటము, రిప్లైలు ఇవ్వకుండా ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇటు సైడ్ ఉన్నటువంటి పర్సన్కి ఏమీ అర్థం కాదు. ప్రత్యేకంగా ఏదన్నా ఒక గొడవన్నా జరిగితే సరే, పోనీలే గొడవ అయిందిలే అని చెప్పి దానికి సంబంధించి ఏదన్నా మాట్లాడుకుని క్లియర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏంటంటే సడన్గా మారిపోతూ ఉంటారనమాట. ఇక వీళ్ళకి అర్థం కాదు, అంటే నిన్నటిదాకా బాగానే ఉన్న వ్యక్తి సడన్గా ఎందుకు ఇట్లా చేశాడు, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు అని చెప్పేసేసి సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు వదిలేసే వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు యువతల సైడ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళే కావాలి, అది ఇదని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది భార్యాభర్తలైనా చేసుకోవచ్చు, మీరు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు అనమాట. భార్యాభర్తల్లో కూడా కొంతమందికి ఏంటంటే తరచుగా గొడవలు జరిగి ఒక్కొక్కసారి అంటే విడివిడిగా ఉంటారు, మగాళ్ళు ఒక చాట ఆడవాళ్ళు ఒక చాట, అట్లా ఉండి మానసికంగా ఏంటంటే నలిగిపోతూ ఉంటారనమాట. అటు మింగలేరు ఇటు కక్కలేరు. బాధ ఏంటంటే చెప్పుకోలేరు అనమాట. చెప్పుకుంటే ఇలాంటివి ఏంటంటే నవ్వుతారు, వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళ బాధ వీళ్ళకు ఉంటుంది, అవతల వాళ్ళకి ఏంటంటే ఇదంతా ఒక సోదిలాగా అది ఇదని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి ఈ గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ముందు ఆ గ్రహాల దోషాలు అనేవి తీసేసుకోవాలి. దీనికి వచ్చేటప్పటికి ఏం ఖర్చు ఉందో చెప్పండి, మనకు 1 స్పూన్ జీలకర్ర అయితే సరిపోయిద్ది, అంతేగాని దీనికి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు. ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమాలతో పాటించాలి. ఇంకా మీకు ఫాస్ట్ రిజల్ట్ రావాలి అని అనుకుంటే బుధవారం అయినా చేసుకోవచ్చు. జీలకర్ర బుధవారం రోజున చేసుకుంటే మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. లేదు మంగళవారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలను సరి చేసుకోవటం కోసం మంగళవారం కూడా మనకి పరిహారం అనేది సెట్ అయ్యిద్ది అనమాట. అలాగే శనివారం రోజు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నవగ్రహాలు, అంటే శనివారం రోజున శనీశ్వరుడి ఆలయంలో అవ్వచ్చు, ఇట్లా నవగ్రహాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు శనివారం అయినా చేసుకోవచ్చు. లేదు మాకు మిగిలిన ఏ రోజుల్లోనైనా కావాలని అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నమ్మకంతో చేయటం మాత్రమే ముఖ్యం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఆ నియమాలు ఏంటనేది మనం ఇప్పుడు చూసే ముందు ఒక్కసారి ఇది వినండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, ఇట్లా అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవటం, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నెంబర్
9133894717 ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఫోన్లోనే మీకు సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా పొందాము. కాబట్టి అదే నమ్మకంతో నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది. మీరు దూరంగా ఉన్న ఇబ్బంది అయితే ఏమీ లేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందించబడుతుంది. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఇట్లా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ అనేది తీసేసుకోండి. ఇది ఎటువంటి లైన్స్ అవేమి లేకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అలా తీసేసుకొని దీంట్లో వచ్చేటప్పటికి మనకి జీలకర్ర ఉంటుంది కదా, ఆ జీలకర్ర వచ్చేటప్పటికి 1 టేబుల్ స్పూన్ చాలు, ఎక్కువైతే అవసరం లేదు. అది తీసేసుకోండి. తీసేసుకొని మీరేం చేస్తారు, ఈ వైట్ పేపర్ మీద ఫస్ట్ మీ ఇద్దరు పేర్లు అయితే రాయాలి. అంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు, అలాగే మీ పేరు. ఒకవేళ డబ్బు గురించి అనుకోండి, డబ్బు అనేది కూడా రాసుకొని అది అంటే మీకు కొన్ని క్లియర్ అవుతాయి, అర్థమవుతాయి అనమాట. దేనివల్ల మనకి ఇలా జరుగుతున్నాయి అనేటటువంటి ఆ సమస్య. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోపంతో దూరం అయ్యారా, అనుమానంతో దూరం అయ్యారా, లేకపోతే ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల దూరం అయ్యారా, ఇట్లా కొన్ని రీజన్స్ అనేవి మనకు తెలిసిద్ది అనమాట. అది ఆ రీజన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఇద్దరు పేరు రాసి ప్లస్ ఆ రీజన్. కోపంతో అయితే కోపము, ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఇట్లా ఆ రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసి ఇక దీంట్లో వచ్చేటప్పటికి మీరేంటంటే ఆ జీలకర్రని యాడ్ చేయాలి. చేసేసి దీంట్లో కర్పూరం ఉంటుంది కదా మనకి, పచ్చ కర్పూరం పొడి అవ్వచ్చు, లేకపోతే మామూలు కర్పూరం పొడి అవ్వచ్చు, ఇది కూడా తీసుకోండి. ఇక్కడ కర్పూరం ఏంటంటే చాలా శుద్ధి అయినది. కర్పూరంతో పరిహారం కనుక మనకు చేస్తే మనకి ఆ ఫ్రెష్నెస్, అంటే అది మనకి ఆ సమస్యకి మధ్య ఉన్నటువంటి ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను క్లియర్ చేసేటటువంటి శక్తి కర్పూరం, దైవానికి అంకితం చేయబడిద్ది అనమాట. కర్పూరంతో చేసేటటువంటి పరిహారానికి కూడా మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి అంటే సువాసన పరంగా అవ్వచ్చు, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషం పరంగా తీసేయటానికి దైవానికి అంకితం చేయబడింది, దైవానికి దగ్గరగా ఉండేదన్నమాట కర్పూరం. కాబట్టి అది కూడా ఎంత ఒక పచ్చ కర్పూరం పొడి చిటికెడు యాడ్ చేసేసేయండి. జీలకర్ర 1 స్పూన్ వేసేసి దాంట్లో పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం అయినా సరే పొడి చేసి వేయండి. అలా వేసేసి పేరు రాశారు కదా, పేరు, రీజను, జీలకర్ర 1 స్పూను, అలాగే వచ్చేటప్పటికి ఏంటి కర్పూరం పొడి అలా వేసేసి ఇప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మగవాళ్ళైతే కుడి చేత్తో, ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో పట్టుకొని ఇట్లా మేము ఇష్టపడే అమ్మాయి మాతో మాట్లాడాలి, లేదా అబ్బాయి మాతో మాట్లాడాలి, లేదా డబ్బు అనుకోండి మాకు బాగా కలిసి రావాలి, సంపాదించుకోవాలి, ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల దూరం అయ్యారు, లేకపోతే మేమే ఏదన్నా పొరపాటుగా మాట్లాడాము, అవన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటాము, వాళ్ళ ప్లేస్లో మేము ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాము అని చెప్పి మీ ప్రేమలో సిన్సియారిటీ అనేది ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు, అది కూడా మీరు అర్థం చేసుకోండి. అలా పెట్టేసేసుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఇక దీన్ని పొట్లాంలాగా మూట కట్టేసుకోండి. అలా మూట కట్టేసుకొని ఇక ఈ పొట్లాన్ని మీరేం చేస్తారు, ఇది ఆ నైట్ అంటే మీరు పనుకునేటప్పుడు దాదాపుగా నేను అందుకే సాయంత్రం సమయంలో మీరు చేసుకోండి. అలా చేసేసుకొని మూట కట్టేసుకొని మీ తల దిండి కింద పెట్టుకొని పనుకోండి. అలా దిండి కింద ఒక నైట్ అంతా నిద్ర చేయనివ్వండి. ఎందుకంటే మనకి రాత్రిపూట ఎక్కువగా వాళ్ళ అంటే అసలు మామూలుగానే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు రిపీటెడ్గా, అవే ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. అలా రాత్రిపూట కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి కళల రూపంలో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. చాలా బాధేసిద్ది. ఇలా కళలో ఉన్న వాళ్ళు మన లైఫ్లో ఉంటే బాగుండని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మన పరంగా, మన ఇంటి పరంగా ఏదన్నా దోషం ఉన్నా కూడా ఆ నైట్ అంతా ఉన్నది కూడా లాగేసేసిద్ది అనమాట. అట్లా ఉండిద్ది. అలా చేసిన తర్వాత దీన్ని ఉదయాన్నే ఏం చేస్తారంటే ఇక దీన్ని తీసేసుకొని ఒక్కసారి మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 9 సార్లు, ఎడమ నుంచి, ఎందుకంటే మనకు గ్రహాల్లో దోషాలు అనేవి క్లియర్ అయ్యటానికి గ్రహాలంటే ఎన్ని 9 కాబట్టి 9 సార్లు తిప్పేసేసుకోండి. అలా తిప్పేసేసుకొని దీన్ని మీరు ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా, పిడత లాంటిది ఉంటుంది మట్టి ప్రమిద, దీపారాధన చేసేయి, దాంట్లో ఇది పెట్టేసేసి కాల్ చేసేసేయండి. మనకి పేపర్ కూడా చాలా స్వచ్ఛమైంది, దోషపరంగా తీసేయడానికి పేపర్ కూడా, తెల్ల పేపర్ కూడా చాలా అంటే స్వచ్ఛంగా ఉపయోగపడిద్ది అనమాట. ఈ పేపరు, అందులో ఉన్నటువంటి జీలకర్ర, అందులో ఉన్నటువంటి కర్పూరం పొడి మొత్తం కలిసి ఉంటాయి కాబట్టి మనకు చక్కగా కాలి బూడిదైపోయిద్ది అనమాట. అలా బూడిదైపోయిన తర్వాత దాన్ని ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి.
తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది కాలిపోయి వాళ్ళు మీ దగ్గరికి పవిత్రమైనటువంటి మనసుతో, గ్రహాల దోషాలన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రేమగా మీ దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అవకాశం అనేది కాదు, ఖచ్చితంగా వస్తారు కూడా, ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చక్కగా మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. మరుసటి రోజు కల్లా వాళ్ళు మీ దగ్గరకు రావటం చూసి, అంటే మనం ఒక నైట్ ఉంచుకుంటాం కాబట్టి మరుసటి రోజు అది కాల్ చేసిన తర్వాత మీకు కొన్ని క్షణాల్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం, జీలకర్ర పరిహారం కాబట్టి చక్కగా చేసేసుకోండి. ఆడవాళ్ళు మాత్రం 5 days చేయకూడదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నాన్ వెజ్ తినకూడదు. మగవాళ్ళు అయితే ఇవి కొన్ని అంటే స్మోకింగ్ కానీ ఇలాంటివి చేయకూడదు మగవాళ్ళు. ఈ చిన్న చిన్న నియమాలు మీరు పాటించేసి మీరు సాయంత్రం పూట చేసుకోండి. చెప్పాను కదా రోజులు వచ్చేటప్పటికి, ఆ రోజుల్లో ఇంకా మీకు అవకాశం ఉంటే చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అర్థమైంది కదా ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.